హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. 6 ఎపిసోడ్స్ అయితే రావడం జరిగింది. ఈ టోటల్ 6 ఎపిసోడ్ చూసుకుంటే 3.5 hours అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. మూవీ కాస్టింగ్ కోసం మాట్లాడుకుంటే శివాజీ గారు, వాసుకి గారు, మౌలి, రోషన్ అండ్ వసంతిక ఈ 5 members అయితే ఒక ఫ్యామిలీ. ఈ వెబ్ సిరీస్ చూస్తే 90sకే కాదు 80sలో పుట్టిన వారు కూడా హార్ట్కు టచ్ అయ్యే డైలాగ్స్, సీన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే శివాజీ గారు ఒక గవర్నమెంట్ టీచర్, మ్యాథ్స్ టీచర్. అలాగే ఆయనకు ఒక 30,000 శాలరీ వస్తుంది. కానీ వాళ్ళ పిల్లని మాత్రం గవర్నమెంట్ స్కూల్లో కాకుండా ప్రైవేట్ స్కూల్ అయితే చదివిస్తూ ఉంటాడు. ఇలా నెలకు శాలరీ వచ్చే 30,000 తోటి ఒక నెల ఎలా గడుస్తుందనే ఒక కాన్సెప్ట్తో సినిమా అయితే తీశారు. సినిమాలో ఫన్ ఉంది, అలాగే ఎమోషనల్ కూడా ఉంటుంది. మనం చిన్నగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు వెళ్ళేటప్పుడు కనీసం ఒక 10 రూపాయలైనా ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం కదా, అలాంటి సీన్స్ ఉన్నాయి. స్కూల్లో మనకు తక్కువ మార్క్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ తోటి సిగ్నేచర్ పెట్టుకొని తీసుకురా అని పేపర్ ఇస్తాను చూడు, అలాంటి సీన్స్ కూడా ఉంటాయి. అంతేకాకుండా అమ్మా నాన్నకు తెలియకుండా మనం క్రికెట్ లేదంటే వాలీబాల్ ఆడడానికైనా బయటికి వెళ్తుంటాం కదా, అలాంటి సీన్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఒక ఫ్యామిలీలో ఒక 2 లేదంటే 3 పిల్లలు ఉంటే అందులో 2 క్లేవర్స్ ఉంటే ఒక్కరు మాత్రమే చాలా జాలీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు చూడండి. అలాంటి క్యారెక్టర్లోనే రోషన్ అయితే నటించాడు. చాలా చిన్న కొడుకుగా, శివాజీ గారి చిన్న కొడుకుగా. అతని నుంచి అయితే ఫన్ చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కూల్లో ఎలాగైతే యాక్టివ్గా ఉంటాడో ఇంట్లో కూడా అలాగే ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఈ పిల్లలది ఒకెత్తు అయితే అమ్మ నాన్న ఈ పిల్లల కోసం రేపటి రోజున ఎలా ఆలోచిస్తారు, అంతేకాకుండా వీళ్ళు చదువుకోకపోతే వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వీళ్ళ భవిష్యత్ కోసం ఒక్కొక్క రూపాయి మనం ఎలా దాచిపెట్టాలి అని ఇలా ఆలోచించే విధానం ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. పిల్లలకే కాదు అమ్మ నాన్నకి కూడా ఈ వెబ్ సిరీస్ చూస్తే ఏదో ఒక విధంగా వాళ్ళు కూడా ఏడుస్తారు. అలాంటి ఎమోషనల్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫన్ కోసం మాట్లాడుకుంటే మౌలి మంచి బెస్ట్ యాక్టింగ్ అయితే చేశాడు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే ఆయన ట్రెండింగ్లో ఉన్నాడు. అలాగే ఈ వెబ్ సిరీస్ తర్వాత అయినా కూడా మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఇటు చూసుకుంటే మెయిన్ హీరో క్యారెక్టర్లో నటించడని చెప్పుకోవచ్చు మౌలి గారు. అంతేకాకుండా అమ్మ మన కోసం ఉదయాన్నే ఏదైనా టిఫిన్ చేస్తే మనకి ఏదో ఒక పని ఉందని తొందర వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఆ అమ్మ అంత ప్రేమగా అండిన టిఫిన్ మనం చేయకపోతే ఆ అమ్మ ఎంతగానో బాధపడుతుంది అనేది కూడా ఒక సీన్ ఉంటుంది. నిజంగా హార్ట్కు టచ్ అయ్యే సీన్ అని చెప్పుకోవచ్చు. ఇలా మౌలి అయితే మెయిన్ క్యారెక్టర్లో అయితే నటించాడు. ఆయన 10th క్లాస్ అయిపోయేటప్పుడు అంటే 6th ఎపిసోడ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 90s 80sకి మాత్రం టచ్ అయిపోతుంది హార్ట్కు. అలాంటి ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. అంతేకాకుండా ఒక కొడుకుకి 100కి 99% వచ్చినా కూడా నానైతే ప్రౌడ్గా అయితే ఫీల్ అవ్వడు. కానీ అతని వలన పక్కోళ్ళు మాత్రం బాగుపడితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లాస్ట్కు మాత్రం మీకు కూడా టచ్ అయ్యే ఉంటుంది. అంతేకాకుండా మౌలి అయితే 10th క్లాస్ అయితే పాస్ అయిపోయాడు. ఇప్పుడైతే ఇంటర్కి అయితే వెళ్తున్నాడు. ఆ ఇంటర్కి వెళ్ళేటప్పుడు ఫేవరెట్ పార్టీలో కూడా అబ్బాయిలకు అమ్మాయిలు, అమ్మాయిలకు అబ్బాయిలు ఆ ఫ్రెండ్షిప్ని ఎలా వదులుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే రావడం జరిగింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో 6th ఎపిసోడ్లో స్టూడెంట్స్ అందరికీ సార్ ఒక మాట చెప్తూ ఉంటాడు. ఈరోజు మీ స్కూల్లో మీ బెస్ట్ ఫ్రెండ్ కాస్త రేపటి రోజున అంటే మీరు కాలేజీకి వెళ్ళాక మీ బెస్ట్ ఫ్రెండ్ ఆన్లైన్ ఫ్రెండే అవుతాడు అని. ఇది ఒక్క మాట చాలు. 90sకి అలాగే ఇప్పుడు 2000 వాళ్ళకి డిఫరెంట్ ఏంటో తెలుస్తుంది. ఇలా 90sలో మనకు ప్రతి ఒక్కటి గుర్తుకు వచ్చే కాన్సెప్ట్ అయితే వెబ్ సిరీస్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఇదైతే ఈ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరైతే చూడడానికి ట్రై చేయండి. చూసిన ప్రతి ఒక్క ఎపిసోడ్ అయినా కూడా మీకు ఏదో ఒక విధంగా కనెక్ట్ అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా 80s 90sే కాదు అమ్మ నాన్నకు కూడా ఏదో ఒక విధంగా హార్ట్కు టచ్ అయ్యి చిన్నగా ఏడ్చే సిచ్యువేషన్ కూడా వస్తుంది. అలాంటి సీన్స్ అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 90s వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ, అలాగే మూవీ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.